మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 4వ తారీఖు ఆదివారం, అత్యంత అద్భుతమైనటువంటి రోజు. మనకు సప్తమి తిథి కలిగినటువంటి రోజు. ఈ సప్తమి తిథితో ఆదివారం కలిసి రావడము ఎంతో విశేషం. ఇట్టి ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చినటువంటి సందర్భాన్నే భాను సప్తమిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇట్టి భాను సప్తమి రోజు ఎవరైతే సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారో, విష్ణుమూర్తి దేవాలయాలను సందర్శిస్తారో, సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెడతారో, సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది పనులు చేస్తారో. ఏమిటి సూర్య భగవానునికి ప్రీతికరమైనటువంటిది అయ్యా అంటే వీడియో చివరిలో చెప్తాను. సో ఎవరైతే ఈ రోజు నాడు ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇట్టి భాను సప్తమిగా పిలువబడే ఈ సప్తమి తిథి ఆదివారాన్ని కలుపుకునేటువంటి రోజు ఖచ్చితంగా గోధుమలను దానంగా ఇవ్వండి. గోధుమలను దానంగా ఇస్తూ ఒక రాగి పాత్రలో కొన్ని గోధుమలను పోసి అందులో మట్టి పాత్రను పెట్టి, చిన్న మట్టి పాత్ర, ఇట్టి మట్టి పాత్రలో చక్కగా కూడా మంచి నెయ్యి, అంటే ఆవు స్వచ్ఛమైనటువంటి నెయ్యి పోసి నేతితో సూర్య భగవానుని ముందు దీపారాధన చేసిన, లేదా ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు వద్ద నిమ్మకాయతో దీపారాధన చేసిన ఈరోజు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎవరైతే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదో, సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, తరచూ ఇంట్లో గొడవలు ఏర్పడుతున్నాయో, తరచూ కూడా ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ, కొంతమేర ఆరోగ్యానికి సంబంధించింది కానీ, ఇలాంటి సందర్భాలు, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, ధర్మ మార్గంలో మనకు డబ్బు రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా ఆవు నేతితో ఈశ్వరునికి ఈరోజు నాడు మీరు అభిషేకం చేయాలి. ఈశ్వరునికి ప్యూర్ ఆవు నేతితో మహన్యాసపూర్వకంగా చేయాలి. అది కూడా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం ఎవరైతే చేసుకుంటారో ఆవు నేతితో, వారికి విపరీతమైనటువంటి ధనయోగము కలిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు తెల్ల జిల్లేడు పువ్వులను సూర్య భగవానునికి ఒక మాలగా చేసి సూర్య భగవానుని మెడలో వేసిన, లేదా చక్కగా రోజ్ పెటల్స్ అంటారు, అంటే సెంటు గులాబీతో ఉండేటువంటి మాలను ఈ యొక్క సూర్య భగవానునికి సమర్పించిన, ఇంకను బెల్లము కలిపినటువంటి నీటితో ఈ యొక్క సూర్య భగవానునికి అభిషేకం చేసిన, పితృదేవతల యొక్క పేర్లను తలుచుకొని, మీ యొక్క తాత కావచ్చును, మీ యొక్క నాన్నగారు కావచ్చును, ఒకవేళ ఉంటే వారితో ఈ రోజు నాడు ఖచ్చితంగా ఎంతో కొంత సేపు సమయాన్ని కేటాయించి, లేని పక్షంలో వారి యొక్క పేర్లను చెప్పుకొని ఈరోజు గోధుమ పిండిని కానీ, గోధుమలను కానీ, కొంత బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి. ఈ భాను సప్తమి రోజు ఎవరైతే ఉపదేశం తీసుకొని జపాన్ని చేసుకుంటారో, లేదా ఓం అపరాజితాయై నమః, ఓం అపరాజితాయై నమః, ఓం అపరాజితాయై నమః ఈ మంత్రాన్ని సుమారుగా ఈరోజు ఒక 1008 సార్లు చదివినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక ఈ రోజు నాడు చేసేటువంటి దానాలు, ఈ రోజు నాడు చేసేటువంటి జపాలు, ఈ రోజు నాడు చేసేటువంటి నదీ స్నానాలు, ఈ రోజు నాడు చేసేటువంటి
అర్చనలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. జాతకములో గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ప్రయత్నపూర్వకంగా కానీ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కానీ విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ భాను సప్తమి రోజు ఒకసారి మనము శాస్త్రంలో చూసుకుంటే ఈ యొక్క భాను సప్తమి రోజు మద్యపానం కానీ మాంసానికి కానీ దూరంగా ఉండాలని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇది ఖచ్చితంగా భాను సప్తమి రోజు పాటించాల్సినటువంటి మొట్టమొదటి నియమము. అదేవిధంగా సూర్యాష్టకం కావచ్చును, ఇదే విధంగా ఈరోజు ఆదిత్య హృదయం కానీ సూర్య ద్వాదశ నామాలు పఠించడము ఎంతో శ్రేష్టంగా చెప్పబడుతూ ఉన్నది. ఇంకనూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కూడా మన ఇష్టకామ్య సిద్ధి కూడా జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా శ్రీరామచంద్రుడే రావణుని యుద్ధంలో జయించడానికి సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు. అంటే శ్రీరామచంద్రుల వారే ఇక్కడ రావణుని యుద్ధంలో సాక్షాత్తు సూర్యుడిని ధ్యానించాడు కనుక సో మనం ఎంతలా కనుక తప్పకుండా ఈ యొక్క సూర్యుణ్ణి ఈ యొక్క మనకు భాను సప్తమి రోజు ఆరాధించడం వల్ల తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతున్నవి. భాను సప్తమి అనేది సూర్యునికి సంబంధించినటువంటి ఒక పర్వదినము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఇది ఒక గొప్ప యోగము అనేటువంటిది కూడా గమనించుకోండి. కనుక తప్పకుండా ఈ రోజు చేసేటువంటి స్నానము గాని, దానము గాని, జపము గాని, హోమము గాని మనకు 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనంగా చెప్పబడుతున్నది. కనుక ఈరోజు తప్పకుండా మనం చెప్పినటువంటి ఓం అపరాజితాయై నమః అనేటువంటి మంత్రాన్నైనా లేదా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్నైనా లేదా సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్ అనే మంత్రాన్నైనా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరియం సర్వ పాపజ్ఞం ప్రతోస్మి దివాకరం. ఇవైనా మామూలుగానైనా కూడా చదువుకోండి. ఇవాళ ఆదిత్య హృదయం చదువుకోండి. భార్యాభర్తలలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా కొంతమేర తగ్గుముఖంగా ఉంటాయి. కుదిరితే తెల్ల జిల్లేడు వేరును సేకరించండి. తెల్ల జిల్లేడు యొక్క వేరును సేకరించి కొంత పసుపు కుంకుమను వేసి ధూపాన్ని వేసి దానిని మీ యొక్క మొలతాడుకు కట్టుకోవడం వల్ల ధన ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది. కనుక ఈరోజు తెల్ల జిల్లేడు వేరు కానీ ఉమ్మెత్త ఆకు యొక్క అంటే ఉమ్మెత్త చెట్టు యొక్క వేరునైనా కూడా సేకరించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.